రాష్ట్రంలో 50% పచ్చదనం పెంచడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ స్ఫూర్తితో పనిచేస్తే రాష్ట్రంలో వాతావరణ సమతుల్యత సాధించవచ్చన్నారు. విశాఖ ఆంధ్ర వర్సిటీ మైదానంలో ముఖ్యమంత్రి మొక్క నాటారు. తిరుమలకెళ్తే మనసుకు ఎంత ప్రశాంతత లభిస్తుందో ఆంధ్ర వర్సిటీ క్యాంపస్కు వచ్చినా అలాంటి అనుభూతి కలిగేలా తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆ పరిస్థితి రావాలంటే పచ్చదనం పెంపే ఏకైక మార్గమన్నారు. అదే సమయంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, చెత్త నుంచి సంపద సృష్టితో పర్యావరణ పరిరక్షణ, ఆదాయార్జన సాధ్యమవుతాయని సీఎం అన్నారు. మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ క్యాంపస్లో చెట్టు పెట్టాను. యూనివర్సిటీకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాను. ఇందులో క్యాంపస్ ఒక ఆదర్శంగా తయారు చేయాలి. నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్స్. ఇది వాతావరణం యొక్క మార్పుల వల్ల వెనుదిరుగుతున్నాయి. దీనిపైన అందరూ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ చూశాను. కరెంటు మనమే ఉత్పత్తి చేసుకోవాలి. తిరుమలలో మీరు చూస్తే 89.5% గ్రీనరీ ఉంది. దానివల్ల ఈరోజు అక్కడ పోతే ఒక మ్యాక్సిమం డిఫరెన్స్ కనపడుస్తుంది. 100% దాజీ అని హైదరాబాద్లో బ్రహ్మాండంగా చేశారు. వారిని కూడా పెట్టుకున్నాం. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి. పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి. మూడోది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, ఎస్టీపీలు పెట్టాలి. నెట్ జీరో, ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ ఇక్కడి నుంచి బయట పోవడానికి వీల్లేదు. యూనివర్సిటీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా ఉండాలి. పిల్లలు ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ పెట్టాలి. ఇక్కడికి వస్తే ఒక స్ట్రెస్ బరస్టర్ కింద ఉండాలి, ఒక అనుభవం కింద ఉండాలి. వాళ్ళు దే హ్యావ్ టు లవ్ టు స్టడీ హియర్. అలాంటి వాతావరణం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్కి ఇది ఒక నాలెడ్జ్ అక్విజిషన్ హబ్గా కావాలి. యూనివర్సిటీ ఆల్ కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నిటికీ వీళ్ళు గైడ్ చేయాలి. టాప్ 3 యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ నాలెడ్జ్లో, లేకపోతే టాప్ 10 or 20లో పెట్టుకుని ఆ స్థాయికి యూనివర్సిటీ చేరాలి. అవసరమైతే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా యాక్షన్ ప్లాన్లో భాగస్వాములు కావాలి. గ్రీనరీ కూడా 50% పెంచుతాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో 5 కోట్ల సీడ్ బాల్స్ కూడా తయారు చేస్తున్నాం. దాన్ని కూడా ఒక ఉద్యమంగా తీసుకుంటాం. ఇప్పుడు 31.5% గ్రీన్ కవర్ ఉంది రాష్ట్రంలో. దీన్ని 2047 అంతకంటే ముందు 50% తీసుకుంటాం. ఎవ్రీవేర్ సర్క్యులర్ ఎకానమీ, నెట్ జీరో, అది టౌన్స్లో కావచ్చు, ఆర్గనైజేషన్స్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఎవ్రీవేర్ దీన్ని ఫాలో